శాసన మండలి ఒక ఉన్నతమైనటువంటి సభగా భావిస్తున్న సందర్భంలో వారు ప్రతిరోజు కూడా డిఎస్సి మీటింగ్లో సహజంగా నేను లాస్ట్ కౌన్సిల్లో ఉన్నాను. 1 అవర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసేవారు 1 అవర్లో. ఇప్పుడు అసెంబ్లీలో అదే విధంగా జరుగుతుంది. అయితే మా చైర్మన్ గారు 1.5 అవర్ తీసుకున్నారు. నిన్న 2 గంటలు కూడా చర్చించారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఒక పరిమితి ఉంటుంది, దాన్ని ఏ విధంగా చర్చించాలి అనే విషయంలో సభ సంప్రదాయాన్ని తగ్గినప్పుడు మా అందరికి కూడా చాలా బాధ కలిగించేటువంటి అంశం. వారికి మెజారిటీ ఉండొచ్చు. ఈవేళ క్వశ్చన్ అవర్లో ఫస్ట్ ప్రశ్నకి అంటే 1.5 అవర్ అంటే 90 నిమిషాలంటే 9 నిమిషాల్లో ఒక క్వశ్చన్ని ఆయన నిర్వర్తిస్తూ సభని హుందాగా నడిపించాలి చైర్మన్ గారు. ఆయన ఏమంటారంటే పాలకపక్షానికి ఒక స్ట్రాటజీ ఉంది, ప్రతిపక్షానికి ఒక స్ట్రాటజీ ఉంది అంటారు. ఆయనకు ఒక స్ట్రాటజీ 9 నిమిషాలకు సభ ఒక క్వశ్చన్ నిర్వర్తించాలనే స్ట్రాటజీ ఆయనకు ఉండాలి కదా. వాయిదా వేస్తున్నాను, మీకు హక్కు ఉంది కాబట్టి వాయిదా వేస్తున్నారు. క్వశ్చన్స్ అన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు, డీమ్డ్ అంటున్నారు. మీకు హక్కు ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక 9 నిమిషాల్లో ఒక క్వశ్చన్ని వేసేటువంటి, చెప్పేటువంటి, ఆర్డర్ ఇచ్చేటువంటి, రూలింగ్ ఇచ్చేటువంటి హక్కు ఆయనకు ఉందా లేదా? 20 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ మీద ప్రతిపక్షం మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. 20 నిమిషాలు కూడా ఆయన వింటూ ఉంటాడు, వాళ్ళు వేస్తూ ఉంటారు. క్వశ్చన్ కాదు, అది ప్రసంగం రూపంలో ఉంటుంది. ఏమంటారు అప్పుడు? మీరు క్వశ్చన్ ఫార్మెట్లో రండి అంటూనే ఉంటారు. 20 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇది అయిపోయి మంత్రి గారు లేచి, ఇరిగేషన్ మినిస్టర్ గారు 7 నిమిషాలు రిప్లై ఇచ్చారండి. 7 నిమిషాలకు మంత్రి గారు, మీరు 7 నిమిషాలు మీరు అంత ఎక్కువ చెప్పకూడదు. ఏంటి 20 నిమిషాలు వాళ్ళు క్వశ్చన్స్ వేస్తే మీరు మాట్లాడకుండా నేను నోట్ చేసుకుంటున్నాను టైము. ప్రతి క్వశ్చన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా. వారికి చైర్మన్ గారు వారిని మేము బయట ఏం మాట్లాడకూడదు, కానీ మాకు వేదిక లేదు. వారు ప్రతి సందర్భంలో వారు ఇదే విధమైన లోపలికి వెళ్ళి అడిగాం, రిక్వెస్ట్ చేశాం, ఏమంటే మీరు 9 మినిట్స్ పెట్టి దీన్ని ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దు. ఒక క్వశ్చన్ రావాలంటే ఒక సభ్యుడికి చాలా టైం పడుతుంది. క్వశ్చన్స్ కూడా వారికి 5 వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వారు దీన్ని క్వశ్చన్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని వాళ్ళు రిప్లై ఇవ్వడం కోసం వస్తూ ఉంటారు. దాన్ని ఏదో ఆషామాషిగా, అది వాళ్ళకి స్ట్రాటజీ ఉంటుంది అధికారులకి. ప్రభుత్వం అంటే అధికారులు తయారు చేసేటువంటి రిప్లై చాలా శ్రమకు వచ్చి మనం వేసినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా వాళ్ళ సమాధానాలు చెప్పడానికి వాళ్ళ స్టాఫ్ ఎంతో కష్టపడి చేసిన పరిస్థితుల్లో దాన్ని ఏదో ఆషామాషిగా రాజకీయంగా స్ట్రాటజీగా, అంటే చైర్మన్ గారికి ఏమి స్ట్రాటజీ ఉంది?